Thank you, teacher. Good morning, everyone. Respected Principal, Sister Babiola, Honorable Superior, Sister Fatima, Sister Swapna, dedicated teachers, dear teaching and non-teaching staff, and my dear loving students. I wish you all a very happy Christmas. అందరూ నా తర్వాత చెప్పండి, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. I can't hear from this side. Please, all of you loudly. Happy happy Christmas, merry merry Christmas. All of you lifting your hands and say, happy happy Christmas, merry merry Christmas, happy happy Christmas, merry merry Christmas. Wow, thank you so much, all of you. Give all of you, let us clap. Everybody chaplu kodam okkasari. Thank you so much. First of all, I take this opportunity to thank Sister Principal, Sister Babiola, for welcoming me, for giving me this beautiful opportunity to say a few words about Christmas. First of all, I would like to tell you what is the real meaning of Christmas. క్రిస్మస్ అంటే అర్థం ఏంటి ఎంతమందికి తెలుసు మీలో? క్రిస్మస్ అంటే అర్థం ఏంటి ఎంతమందికి తెలుసు మీలో? మేరీ క్రిస్మసా? క్రిస్మస్ అంటే అర్థం ఎంతమందికి తెలుసు? క్రిస్మస్ అనేది క్రిస్మస్ డిరైవ్డ్ ఫ్రమ్ టూ వర్డ్స్, క్రైస్ట్ ప్లస్ మాస్. హలో చిల్డ్రన్, హాయ్ చిల్డ్రన్, దయచేసి మీ చేతులు కింద తెచ్చండి అందరూ కూడా. ఓకే, క్రిస్టమస్ అనేటువంటిది రెండు పదాల నుంచి వచ్చింది, క్రైస్ట్ ప్లస్ మాస్. అంటే క్రిస్టమస్ అంటే నిజమైనటువంటి అర్థం ఏంటంటే క్రీస్తుని ఆరాధించడం. క్రైస్ట్ ప్లస్ మాస్. క్రైస్ట్ అంటే క్రీస్తుని, మాస్ అంటే పూజించడం అని అర్థం. కాబట్టి టుడే వీ హ్యావ్ టు టేక్ టైమ్ whom are we really worshiping. ఎవరిని నిజంగా పూజిస్తూ ఉన్నాం, ఎవరిని నిజంగా ఆరాధిస్తూ ఉన్నాం అనేటువంటి దాన్ని ఒక నిమిషం పాటు మనందరం కూడా ధ్యానం చేయాలి. మెనీ టైమ్స్ వీ వర్షిప్ అవర్ హీరోస్, హీరోయిన్స్. చాలామందిని ఆరాధిస్తూ ఉంటాం, పూజిస్తూ ఉంటాం. కొన్నిసార్లు వీ వర్షిప్ థింగ్స్, ఎట్ టైమ్స్ వీ వర్షిప్ థింగ్స్. But the real meaning of Christmas is, if you don't adore Christ, if you don't worship Christ, if you don't have Christ in our lives, all the celebrations are meaningless. So, dear children, this Christmas should be a memorable one and a meaningful one. So, we should take time to worship the Lord, to thank the Lord, spend some time with the Lord. So, నిజంగా క్రిస్మస్ అనేటువంటిది క్రీస్తుని ఆరాధించడం, క్రీస్తుని సేవించడం, క్రీస్తుని ప్రేమించడం. మెనీ టైమ్స్ వీ లవ్ సంథింగ్ ఎల్స్, వీ లవ్ మూవీస్, వీ లవ్ ఫిలిం స్టార్స్. ప్రభాస్ అంటారు, చిరంజీవి అంటారు, వాళ్ళందరినీ ప్రేమిస్తూ ఉంటాం, వాళ్ళందరిని ఆరాధిస్తూ ఉంటాం, హీరోయిన్లను ఆరాధిస్తూ ఉంటాం. కానీ క్రీస్తుని ఆరాధించడం, వీ ఫర్గెట్ టు వర్షిప్ క్రైస్ట్ మెనీ టైమ్స్. దెన్ ఇట్ విల్ బి మీనింగ్లెస్. Dear friends, let me ask you a question. If you go to a birthday celebration, how do you go? మీరు ఎవరైనా క్రిస్మస్ సెలబ్రేషన్కి వెళ్ళేటప్పుడు, మీ ఫ్రెండ్ క్రిస్మస్ సెలబ్రేషన్కి వెళ్ళేటప్పుడు బహుమతి తీసుకెళ్తారా, తీసుకెళ్ళరా? తీసుకెళ్తారా? ఏం తీసుకెళ్తారు? చాక్లెట్ తీసుకెళ్తారు, బట్టలు తీసుకెళ్తారు, గిఫ్ట్లు తీసుకెళ్తారు. ఒట్టి చేతులతో మనం వెళ్ళం. But today we are celebrating the birthday of the Savior. యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టినరోజుని, లోక రక్షకుడి యొక్క పుట్టినరోజుని మనందరం కూడా జరుపుకుంటూ ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుకి వాట్ గిఫ్ట్ డిడ్ వి బ్రింగ్ టుడే? యేసుక్రీస్తు ప్రభువుకి బహుకరించడానికి ఏం గిఫ్ట్ని తీసుకొచ్చాం?
యేసుక్రీస్తు ప్రభు మన దగ్గర నుంచి వాట్ డస్ హీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ అస్? ఆయన మన దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఆయన మన దగ్గర నుంచి ఏం కావాలని కోరుకుంటారంటే, ఆయన మన దగ్గర నుంచి కోరుకునేది స్వచ్ఛమైనటువంటి హృదయాన్ని, గుడ్ బిహేవియర్, గుడ్ క్యారెక్టర్, గుడ్ డీడ్స్, లవింగ్ ది అదర్ పర్సన్. కాబట్టి ఈ మంచి క్వాలిటీస్ అన్నీ మనలో ఉంటే యేసుక్రీస్తు ప్రభువుకి అదే నిజమైనటువంటి క్రిస్మస్ బహుమతి. ప్రియ సహోదరులారా, అండ్ మై డియర్ లవింగ్ చిల్డ్రన్, ఇఫ్ యు సీ ఇన్ ద హిస్టరీ, all of us are born to live, but only person Jesus Christ was born to die. మనందరం కూడా ఈ భూమి మీద 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు బతకాలని ఆశపడుతూ ఉంటాం. బట్ ద ఓన్లీ పర్సన్ జీసస్ క్రైస్ట్ వాజ్ బోర్న్ ఆన్ దిస్ ఎర్త్ టు డై ఫర్ యూ అండ్ ఫర్ మీ. మనందరి కోసం, మనందరూ రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించారు. మన కోసం ప్రాణాన్ని పెట్టడానికి ఆయన లోకంలో పుట్టారు. ప్రియ సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభు ఇతరుల కోసం పుట్టాడు. హీ వాజ్ బోర్న్ ఫర్ ది అదర్స్, నాట్ ఫర్ హిమ్సెల్ఫ్. సో జీసస్ విల్ బి హ్యాపీ ఇఫ్ హీ కెన్ డూ సంథింగ్ ఫర్ ది అదర్ ఇన్ ది సీజన్ ఆఫ్ క్రిస్మస్. కాబట్టి ఈ క్రిస్మస్ సీజన్లో మనందరం కూడా పేదవారికి ఏదైనా మంచి చేయడానికి ప్రయత్నం చేద్దాం. అన్నం లేనటువంటి వారికి ఒక ఆహారం పెట్టడానికి ప్రయత్నం చేద్దాం. ఈ విధంగా ఎదుటి వారికి మనం సహాయం పడితే అదే నిజమైనటువంటి క్రిస్మస్. కనీసం ఈ క్రిస్మస్ పండుగకి ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యక్తికి సహాయం చేయాలి. అదే నిజమైనటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని మనందరికీ తీసుకొస్తుంది. క్రిస్మస్ పండుగ రోజు మీరు అందరూ ఏం తింటారు? మనందరం ఏం తింటాం? ఏం తింటారు మీరంతా? ఏం తింటాం? మనందరం ఏం తింటాం? క్రిస్మస్ పండుగ రోజున వి ఆల్ ఎంజాయ్ బిర్యానీ, అవునా? కాబట్టి బిర్యానీ తెలియనటువంటి పేద ప్రజలు ఎంతోమంది ఉన్నారు, పేద విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి మనం తినబోయే దాంట్లో, దేవుడు మనకిచ్చిన దాంట్లో పక్కన వాళ్ళని కూడా సంతోషపెట్టడం ప్రభు మనందరి దగ్గర నుంచి కోరుకుంటూ ఉన్నారు. డియర్ స్టూడెంట్స్, సో దిస్ సీజన్ ఆఫ్ క్రిస్మస్ లెట్ us try to feed one person. మనం ఇక్కడ 1000 మంది ఉన్నాం. 1000 మంది ఒక్కొక్కరికి కొద్దిగా ఆహారం పంచగలిగితే 1000 మందికి మనం మన స్కూల్ నుండి సహాయం చేయగలిగినటువంటి వాళ్ళు అవుతాం. ప్రియ సహోదరు, డియర్ చిల్డ్రన్, సో ఇఫ్ దిస్ క్రిస్మస్ మీనింగ్ఫుల్గా జరగాలి అంటే, హ్యాపీగా సంతోషంగా జరగాలి అంటే మనందరం కూడా వీ షుడ్ డూ సంథింగ్, వీ షుడ్ హెల్ప్ అదర్స్. అప్పుడే మనందరికీ కూడా నిజమైనటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని దేవుడు మనందరికీ తెలియజేస్తాడు. ఇంకా ఆఖరిగా యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ పుట్టారండి? పశువుల పాకలో పుట్టాడు. పశువుల పాక మనకి గుర్తొచ్చినప్పుడల్లా ఏం గుర్తొస్తూ ఉంటుంది? ఆ పేడ, ఆ వాసన, ఆ ఫిల్తీ స్టింకింగ్ స్మెల్. ఇలాంటి పరిస్థితుల్లో ఒక పశువుల పాకని యేసుక్రీస్తు ప్రభు ఎన్నుకొని దానిలో ఆయన జన్మించడం మనం చూస్తూ ఉన్నాం. ద మేంజర్ సింబలైజెస్ అవర్ హార్ట్. మన హృదయాలు కూడా అదేవిధంగా స్టింకింగ్గా, పాపముతో, కుళ్ళు కుతంత్రాలతో, సెల్ఫిష్నెస్తో ఉంటూ ఉన్నాయి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఆ పశువుల పాకలో జన్మించి ఆ పశువుల పాకకి ఒక నిజమైనటువంటి అర్థాన్ని తీసుకొని వచ్చారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఈ సంవత్సరం నాట్ బోర్నింగ్ ఇన్ ద మేంజర్, బట్ హీ షుడ్ బోర్న్ ఇన్ అవర్ హార్ట్. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే పశువుల పాకలో జన్మించారో ఆ పశువుల పాకకి ఒక అర్థము, పరమార్థమైనటువంటి వచ్చింది. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు మన హృదయాల్లో ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా జన్మించినట్లయితే మన జీవితానికి, మన హృదయానికి నిజమైనటువంటి అర్థం, పరమార్థం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ క్రిస్మస్ పండుగకి యేసుక్రీస్తు ప్రభు ఎక్కడెక్కడో పశువుల పాకల్లో పుట్టడం కాదు, కానీ ఆయన మన హృదయంలో జన్మించాలి. అప్పుడే మన జీవితానికి ఒక అర్థం అనేటువంటిది వస్తూ ఉన్నది. అప్పుడే ఈ క్రిస్మస్కి నిజమైనటువంటి సంతోషం, ఆనందం అనేటువంటిది ఉంటుంది. ప్రియ సహోదరులారా, థ్యాంక్ యూ సో మచ్. ఈ సమయంలో ఐ వుడ్ లైక్ టు టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ వన్స్ అగైన్ సిస్టర్ Babiola ఫర్ allowing each of you to perform Polatam, as well as she prepared all the teachers, and sister allowed each of you to perform 1 or 2 hours of dances for our jubilee. Thank you so much, dear sister, for your contribution, for your generous heart.
సమయం సరిపోక ఆ రోజు సమయం కుదరక వేయించలేకపోయాం. అయినప్పటికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా థ్యాంక్స్ టు ఆల్ ద టీచర్స్ who prepared these children. Thanks to all the children for your efforts to make this day as well as our jubilee very meaningful and colorful one. I would like to also thank all the teachers who have contributed your generous contribution for our silver jubilee. ఎంతోమంది డబ్బులు ఇచ్చారు, డబ్బుల రూపాయన ఎంతోమంది సహాయం చేశారు. థ్యాంక్స్ టు ఈచ్ ఆఫ్ యూ ఫర్ యువర్ జనరస్ కాంట్రిబ్యూషన్. అందరూ ఒకసారి గట్టిగా చెప్పకూడదా? Thank you so much. Wishing you all once again Merry Christmas, Happy Christmas. Thank you so much.